తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ప్రాథమిక పాఠశాల మురుకుంజల్ యందు విద్యా దినోత్సవం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఎస్ఎంసీ చైర్మన్ సంజీవ్ గుండా, ఎస్ఎంసీ గౌరవ అధ్యక్షులు సాయగౌడ, జాగృతి కంటి మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్ కురమ, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ఆశా వర్కర్స్, గ్రామ యువత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ర్యాలీ నిర్వహించి విద్య యొక్క ప్రాధాన్యత వివరించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని, ఇంగ్లీష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పరంగా ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేస్తున్నామని, మన ఊరు మన బడి ద్వారా పాఠశాలను బలోపేతం చేస్తున్నారని తెలియజేసి ర్యాలీ నిర్వహణ కొనసాగింది. తదుపరి జెండా వందనం కార్యక్రమం నిర్వహణ మరియు ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ గావించడం జరిగినది. మన ప్రాంతంలో చదివిన దానికి గురుకులాల్లో చదివిన పిల్లలకు తేడా అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు వాళ్ళతో మాట్లాడుతురండి. ఇక్కడ లోకల్లో చదివిన వాళ్ళకి, గురుకులాలకు వెళ్ళొచ్చిన వాళ్ళకి అదేవిధంగా వాళ్ళు విద్యలో ముందుకెళ్తారనే ఉద్దేశంతో మేము మా పాఠశాల లాస్ అయినా సరే, ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో అసలు గురుకుల నోటిఫికేషన్ వస్తే టీచర్స్ అసలు పేరెంట్స్కి తెలియకుండా, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే కూడా అదేముంటుంది అట్లా అనేసి దాన్ని నెగిటివ్గా చేసి అట్లా చేస్తున్నారు. కానీ మేము పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా స్కూల్ లాస్ అయినా సరే వాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఉంటే అదే సంతోషం అనేసి మేము ప్రతిసారి కూడా గురుకులాలకు పంపడం. గత సంవత్సరం 13 మంది గురుకులాలకు మరియు 5వ తరగతి 10 సంవత్సరాల నుంచి గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారింది, ప్రతి రంగాల్లో కూడా అనేది ఈ దశాబ్ది ఉత్సవాలది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ స్కూళ్ళల్లో చాలా తేడా జరిగింది. ప్రతి రంగాల్లో చిన్న స్కూల్ అనుకోండి, పెద్ద స్కూల్ అనుకోండి. ఉదాహరణకు స్టేట్ లెవెల్లో కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు 200 ఉన్నాయంట గతంలో ఉండే, ఇప్పుడు 2000 అయినాయి. అంటే ఎంత తేడా అయింది అనేది మనం గమనించాలి. ప్రతి రంగంలో కూడా అట్లా ముందరికి వెళ్ళడం జరిగింది. మరియు ఇంకోటి ఇక్కడ కొద్దిగా స్కూలుకు కాంపౌండ్ వాల్ లేదనేది చాలా రోజులు దాని విషయంలో బాధపడడం జరుగుతూ ఉండే.